తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రాసినటువంటి ప్రతి విద్యార్థి మధ్యలో ఒక క్వశ్చన్ గరగరా తిరుగుతూ ఉంది. ఈ క్వశ్చన్ గరగరా తిరగడానికి కారణం ఏంటంటే సిబిఐటి అనుకున్నోడికి గోకరాజులో వచ్చింది, గోకరాజు అనుకున్నోడికి ఐఆర్ఈలో వచ్చింది, ఐఆర్ఈ అనుకున్నోడికి ఏ ఎంఎల్ఆర్లోనో లేకపోతే మన హితంలోనో వచ్చిందనమాట. అంటే 4 స్టెప్స్ డౌన్ కాలేజెస్ వచ్చినాయి. వీటంతటి కారణం ఏంది? మనకి 96,000 ఉండాల్సినటువంటి కౌన్సిలింగ్ సీట్స్ 72,000 చిల్లరకి 72K పరిమితం కావడం వల్ల ఈ 24,000 డిఫరెన్స్ ఏదైతే ఉందో దీంతో మన తలరాతలన్నీ టకాటకా మారిపోయినాయి. ఈ సీట్లు వస్తాయా సస్తాయా? ఇది ఒక్కటి చెప్పండి సార్ మాకు ఈ ముచ్చట. దీన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటాం. పేమెంట్ కట్టాలో వద్దో దీన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. మీరు కన్ఫామ్గా వస్తాయని చెప్తే మేము పైసలు కట్టాం, మేము మేనేజ్మెంట్ సీటుకు పోతాం అనుకునే పేరెంట్స్ వేలల్లో ఉన్నారు. వీళ్ళందరూ సమాచార లోపం వల్ల ఎవరు చెప్పేవాళ్ళు లేక ఎదురు చూస్తున్నారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తున్నాను. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.com అండ్ edu9 యూట్యూబ్ ఛానల్. అయితే ఈ సీట్స్ యొక్క సమాచారం ఏంది, ఎన్ని సీట్లు ఇప్పుడు నెక్స్ట్ విడతలో ఒక 2-3 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లయితే దీంట్లో 3 రకాల కేటగిరీ సీట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 3 కేటగిరీస్ని మనం డివైడెడ్గా చేసి 2 కేటగిరీస్ ఈ వీడియోలో చెప్తాం, ఇంకొక అడిషనల్ కేటగిరీ చూద్దాం. ఇందులో మెర్జర్ సీట్స్ అంటారండి. అసలు ఏంది సార్ ఈ మెర్జర్ సీట్స్ ఏంది, వస్తాయా కాస్తాయా ఏం చెప్తాను స్టోరీ. ఈ మెర్జర్ సీట్స్ ఎన్ని రావాల్సిందంటే 8,000 సీట్స్ రావాల్సిందండి. ఈ 8,000 సీట్స్కి సంబంధించి గవర్నమెంటు మామూలుగా పెళ్లి భోజనంలో మామూలుగా వడల్లో గిడలు తక్కువ ఉన్నప్పుడు ఆచితూచి పెడతారు కదా, అట్టా సీట్లు అయిపోయింది కొన్ని ఇస్తుంది. మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ దగ్గర పడుతున్నప్పుడు మనకు ఒక 2,200 సీట్లేమో రిలీజ్ చేసింది. ఇవి అడిషనల్ సీట్స్. యాక్చువల్గా మనం ఇది చూద్దాం. ఈ మెర్జర్ ఏంటంటే సపోజ్ ఒక ఎక్స్ అనే కాలేజ్ ఉందనుకుందాం. ఈ ఎక్స్ అనే కాలేజీలో సపోజ్ వాళ్ళకు ఒక 1000 ఇంటేక్ ఉంది. ఏమండి, ఈ 1000 ఇంటేక్లో ఒక 800 సీట్స్ వాళ్ళు ఉంచుకొని 200 సీట్ని క్లోజ్ చేసుకుంటారు. ఒక 200 సీట్స్ని క్లోజ్ చేసుకొని ఈ సీట్లు ఏమై ఉంటాయంటే ఇప్పుడు ఉదాహరణకి ఏఐడిఎస్ ఉంది, తర్వాత ఐటీ ఉంది, లేకపోతే సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఉంది. వాళ్ళ దృష్టిలో ఇవన్నీ వేస్ట్ బ్రాంచెస్ అన్నట్టు, అంటే డబ్బులు ఎక్కువ రాని బ్రాంచ్లు. ఇట్లాంటి బ్రాంచ్లన్నీ క్లోజ్ చేసుకొని వాళ్ళన్నింటినీ కూడా బాగా అమ్ముడుపోయే బ్రాంచెస్ తెచ్చుకున్నారు. ఎలాంటి సిఎస్ఎం బాగా క్రేజీగా పోతుంది, పైసలు బాగా వస్తాయి. అందుకని ఈ 200 సీట్లు ఇక్కడ కలుపుకుంటే వీళ్ళు యాక్చువల్ ఇంటేక్ ఏం మారదు, టోటల్ 1000 ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 200 సీట్లను ఇవ్వకుండా నామం పెట్టింది. ఇలాంటి సీట్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా? దగ్గర 10,000 సీట్స్ ఉన్నాయి. ఇట్లా వీళ్ళు క్లోజ్ చేసుకొని ఇట్లా కొత్త సీట్లు తెచ్చుకునేదానికి, బాగా అమ్ముడుపోయి బాగా పైసలు ఖజానా నిండే సీట్లు తెచ్చుకునేదానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈ సీట్లు కనిపించకుండా పోయినాయి. ప్రజెంట్ ఈ సీట్లు లేవు, మన కౌన్సిలింగ్లో రాలే. అంటే ఉన్న సీట్స్ కనిపించకుండా మాయమైపోయినాయి. వాటిని కలపడం ద్వారా వచ్చేటువంటి అడిషనల్ సీట్స్ ఏదైతే ఉన్నాయో ఇది కనిపిస్తలేదు. అందువల్ల మీ నోటికాడికి వచ్చినటువంటి 8,000 సీట్లని ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ హుష్కాకి చేసింది. ఈ సీట్స్ మొత్తం 100% మొత్తం వచ్చేస్తాయి. కొన్ని సీట్స్ ఒక 2,000 వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఏది అవుట్ ఆఫ్ 8,000లో 10,000లో ఒక 2,000 సీట్లు ఏంటంటే మెకానికల్, సివిల్, ట్రిపుల్ క్లోజ్ చేసి ఎవరైతే కొత్త బ్రాంచెస్ తెచ్చుకున్నారో వాళ్ళకి ఇవ్వను అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తూ ఉంది. ఏమండి, మెకానికల్, సివిల్, ట్రిపుల్ క్లోజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వము. ఈసీఈ, ఐటీ, ఐఐడిఎస్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ సిస్టమ్స్ ఇట్లాంటి సీట్లు క్లోజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం మేము అడిషనల్ ఇంటేక్ ఇస్తామని చెప్తుంది. దానికి సంబంధించినటువంటి జీవో ఈరోజు రాత్రికి కానీ లేదా రేపు ఏదో ఒక టైంకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది రావటం అనేది 100% పక్కా, 100% పక్కా. 100% ఎంతవరకు పక్కా అంటే ఒక 8,000 సీట్స్, 8,000 సీట్లో 30% అంటే ఎంత? దగ్గర 5,600. ఇన్ని కన్వీనర్ సీట్స్ అనేవి మీకు పక్కాగా వస్తున్నాయి. ఏమండి, ఏ కాలేజీలో ఎంత వస్తున్నాయని చెప్పండి సార్, డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నారు. సార్ జీవో కాపీ చూసిన తర్వాత నేను మీకు ఆ జీవో కాపీ మీకు డిస్ప్లేలో కూడా పెట్టేస్తాను, మీరు చూసుకోవచ్చు.
ఎందుకంటే మీరు స్మార్ట్ పీపుల్ కదా, వాటిలో పోతే తక్కువ బేరం చేయొచ్చు అనుకోవట్టు. కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ మొత్తం అన్నీ అమ్మేసుకున్నారు ఈ వస్తాయనే ఉద్దేశంతో. దీనివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. కొన్ని కాలేజెస్లో మనకు కొంత ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు గోకరాజు కానీ బీవరెడ్డి కానీ ఏదైనా పెండింగ్ సీట్స్ ఉంటే మనం చేసుకోవచ్చు. కొన్ని కాలేజీలో సీట్స్ కూడా రేట్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో తగ్గినటువంటి రేట్లతో మనం మీకు చేసి పెడతాం అడ్మిషన్స్, టెన్షన్ లేదు. సో ఇది ఒక మోడల్ ఆఫ్ సీట్స్. ఇది 10,000కి సంబంధించినటువంటి సమాచారం. ఇందులో పక్కాగా ఒక 8,000 సీట్స్ అయితే 100% వస్తున్నాయి, 100% వస్తున్నాయి. ఇది మెజర్ సీట్స్ సంబంధించినటువంటి సమాచారం. రెండోది సెకండ్ కైండ్ ఆఫ్ సీట్స్, వీటిని అడిషనల్ ఇంటేక్ అంటారండి. అడిషనల్ ఇంటేక్ అంటే సపోజ్ ఇందాక చెప్పినటువంటి ఎక్స్ అనే కాలేజీలో మనకు 1000 సీట్స్ ఉన్నాయి కదా, వాడు ఏం చేసిందంటే నా దగ్గర ఇంకా చాలా ఫ్యాకల్టీ ఉన్నారు, చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నాకు ఇంకొక 500 సీట్లు కావాలని పెట్టుకున్నాడు. ఏఐసిటి అన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ అంతా పరిశీలించి ఓకే రైట్ ఎస్ అని చెప్పేసింది అనమాట. కాబట్టి ఈ సీట్లు ఎంత అయినాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో 1,500 ఇంటేక్ అయినాయి. ఇప్పుడు ఇట్లా పెంచుకున్నటువంటి టోటల్ సీట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయనుకుంటున్నారు? 20,000 సీట్లు ఉన్నాయి. సో 20,000 సీట్లు అంటే మన కన్వీనర్ కోటాలో 30% పోతే ఎంత? 14,000 సీట్లు. ఈ 14,000 సీట్లు మన నోట్లో మట్టి కొట్టింది గవర్నమెంట్. 14,000 సీట్లు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కనిపించకుండా పోయింది. ఎందుకని గవర్నమెంట్ ఈ సీట్లు ఇవ్వనంటుందంటే ఈ 14,000 మందిలో 14,000 సీట్లలో వీళ్ళందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్కి ఇది అడిషనల్ బర్డన్. అందుకని దీనికి పర్మిషన్ ఇవ్వకుండా దోబూచులు ఆట ఆడుతూ ఉంది, నో పర్మిషన్ అంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఫైనాన్స్ మినిస్టరు, అదేవిధంగా సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి. ఈ సీటుకి సంబంధించి చాలా డెడ్లాక్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ సీట్స్ వస్తాయా అనేది నేను చాలా లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఈ లాజికల్ అనాలిసిస్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం రైతు కుటుంబాలు ఈ 2 minutes సబ్జెక్ట్ని స్కిప్ చేసి ముందుకు కొట్టేయండి. సో దీంట్లో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సపోజు అడిషనల్ ఇంటేకు ఇవ్వకపోవటం స్టేట్ గవర్నమెంట్ ఇష్టం, కానీ డిమాండ్ ఉంటే మాత్రం మన వాళ్ళు కోర్టులో పోయి ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఇంటేక్ తెచ్చుకుంటారు. గవర్నమెంట్ ఉండి ఊరుకుండకుండా ఒక 24 కాలేజీలకి అడిషనల్ ఇంటేకు 120 సీట్స్ కాడికి ఇచ్చింది. వీటిల్లో ఇలా వచ్చినటువంటి కొన్ని కాలేజెస్లో ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఇప్పుడు మన ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, తర్వాత నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, నవాబ్ షా ఆలం ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అదేవిధంగా మనకి బీవరైటీ కూడా వచ్చినట్టుంది. ఇట్లా ఒక 24 కాలేజీలకి ఇచ్చారు. అది కూడా 120 సీట్స్ కాడికి ఇచ్చారు. అంటే సీలింగ్ అన్నట్టు అది. అంటే నువ్వు 500 ఇంటేకైనా తెచ్చుకో, బట్ యాజ్ ఏ గవర్నమెంట్ నేను 120కి పర్మిషన్ ఇస్తానని చెప్పింది. 24 కాలేజీలకి ఇస్తే ఊరుకుంటారా? రిమైనింగ్ 170 మంది పోతారు కోర్టుకి, పోయి తెచ్చుకుంటారు. ఇట్టా వర్స్ట్ కేసులో 120 కాడికి ఇచ్చినా కూడా 10,000 సీట్లు వస్తాయి. కానీ అక్కడితో ఆడుకుంటారా? అమ్ముకోవడానికి గల్లా కట్టి నింపుదానికి అలవాటు పడ్డ యాజమాన్యాలు మళ్ళీ సుప్రీంకోర్టుకైనా పోయి కొర సీట్లు కూడా తెచ్చుకుంటాయి. బట్ ఈ 10,000 సీట్లు అయితే ఇప్పుడు ఇమీడియట్గా వస్తాయి. థర్డ్ ఫేజ్ అప్పటికి ఇంకో 10,000 కూడా వస్తాయి. సో ఈ రకంగా కన్వీనర్ కోటాలో మీకు ఒక 20,000 సీట్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వచ్చే అవకాశం ఉంది. 20,000 సీట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఇంకా చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ మీరు ఈనాడు పేపర్లో రాసినారు కేవలం 500 సీట్లు మాత్రమే ఉన్నాయి, మేము పోయి ఉపయోగం ఏముంది కౌన్సిలింగ్ అని చెప్పేసి. తమ్ముళ్ళు నేను చెప్పేది ఒకటే, 20,000 సీట్లు మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అందుబాటులో ఉంటాయి. అందరూ నిమ్మలంగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. వర్షాలు వస్తున్నాయి, ప్రశాంతంగా ఇంటికాడ కూర్చోండి. ఇంటేకులు వచ్చిన తర్వాత బయలుదేరండి, లేదంటే కాలేజీ వాళ్ళకి రెక్కలు వచ్చి ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట రేట్లు. చూసుకోండి, మంచిగా ఇంటేక్ వచ్చిన తర్వాత నిమ్మలంగా బయలుదేరండి. అందరి దగ్గర సీట్లు ఉంటాయి, నిమ్మలంగా మా దగ్గరికి వస్తే మంచిగా మీకు నెగోషియబుల్ రేట్కి చేసిస్తా. లేదు మీరు సొంతంగా ట్రై చేసినా కూడా మీకు దగ్గర కాలేజీలు అయితే చూసి చేసుకోండి. సో అది మీ ఇష్టం. సో ఇప్పుడు 2 సంబంధించినటువంటి విషయాలను నేను క్లారిటీ ఇచ్చేసినాను అనుకుంటున్నా.
కాబట్టి మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు 100% మీకు 20,000 సీట్లు వస్తున్నాయి అనేటువంటి భావనను మీ మైండ్లో నింపుకొని అయినా కూడా మీకు సీట్ రాదనిపిస్తే అప్పుడు పరిగెత్తకుండా వచ్చేయండి. ఇప్పుడు వాళ్ళ వరకు చేద్దాం. ఓకే, సో ఇది కాకుండా కొత్త యూనివర్సిటీకి సంబంధించినటువంటి కథ ఏం నడుస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో ఈ 3 వీడియోస్ ఏదైతే నేను ప్రీవియస్ వీడియో ఇది, ఇప్పుడు నెక్స్ట్ యూనివర్సిటీ గురించి అయిపోయే వీడియో అస్సలు మిస్ చేయొద్దండి. ఈచ్ అండ్ పిన్ పాయింటెడ్గా ప్రతి ఒక్కరు చూడండి, అర్థం చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.